దేవతా వైద్యులు అని పేరు వాళ్ళకు. ఈ విధంగా సంతానం కలిగినది అశ్వరూపంలో ఉన్నటువంటి ఆమెను మన లోకానికి వెళదాం పదా సూర్యమండలానికి అని అంటే, నీ తేజస్సును నేను భరించలేక వచ్చినానయ్యా, ఒకవేళ నీ తేజస్సునే కనుక నీవు ఉపసంహరించుకున్నావు అంటే నేను నీ సమీపానికి రాగలను. అప్పుడు దేవతా శిల్పిని పిలిచినారు, విశ్వకర్మను పిలిచి, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏం చెప్పుతావు అనంటే విశ్వకర్మ అన్నాడు, నీ శరీరంలో అధికావయవములు బాగా ఉన్నాయి, అందుకని ఆ అవయవములను తొలగించాలి, అప్పుడు నీకున్నటువంటి తేజస్సు తగ్గుతుంది అని అనగానే సూర్యుడు సిద్ధమైనాడు. ఇంకేమిటి, విశ్వకర్మ వచ్చి అనేక రకాలైనటువంటి ఆయుధములతో శరీరంలో ఉన్నటువంటి అధికావయవములనన్నిటిని కూడా తొలగించినాడు. భయంకరమైనటువంటి వేదన కలుగుతున్నది, నెత్తురు కారుతున్నది. అప్పుడు ఆయన చికిత్స ఏం చేసినాడు అనంటే, గన్నేరు పూలను ఎర్ర చందనంలో అద్ది ఆయన శరీరంలో గారేటువంటి ఆ రక్తానికి తాపడం చేయడం వలన ఆయనకు చల్లదనం ఏర్పడ్డది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యవంతుడైనాడు. ఆనాటి నుండి ఎదుటివానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి లక్షణం కలిగి ఆ సూర్యభగవానుడు తనను ఉపాసించినటువంటి ఏ భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవతగా వెలుగొందుతున్నాడయ్యా. సూర్యునికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. సూర్యమండలము చాలా విచిత్రమైనటువంటిది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళినాడు. వెళ్ళగానే ఆ ఇంటి యజమానురాలు, అయ్యా మా వారు లేరు, ఒక లోకానికి వెళ్ళినారు అన్నది. అమ్మ ఏ లోకానికి వెళ్ళినారు, ఎప్పుడు వస్తారు అని అడిగినాడు. సూర్యమండలానికి వెళ్ళినారు, ఒక 4 రోజుల్లో వస్తారు. పక్క ఊరికి పోయినట్టే, గుంటూరు నుండి హైదరాబాద్కు పోయినట్టే. శరీరంతో సహా వేరే లోకాల్లోకి వెళ్ళడం సాధ్యమవుతుంది. ఆధునికులైనటువంటి సైంటిస్టులు అన్ని లోకాల్లోకి పోతున్నారు, అన్ని మండలాల్లోకి వెళుతున్నారు. అంగారక గ్రహానికి వెళుతున్నారు, చంద్రమండలానికి పోతున్నారు. కానీ సూర్యమండలానికి పోయే ప్రయత్నం చేస్తున్నారా? చేయలేరు, వేడిని తట్టుకోలేరు. కావున ఈ బ్రాహ్మణుడు సూర్యమండలానికి వెళ్ళినాడు. 7 రోజుల తర్వాత తిరిగి వచ్చినాడు. వచ్చిన తర్వాత అంతవరకు ఈయన ఇంటి ముందే ఉన్నాడు. యజమానులు ఇంట్లో లోపలికి వెళ్ళకూడదు అని. అయ్యో తమరు ఎప్పుడు వచ్చినారయ్యా అంటే చెప్పినాడు. కాళ్ళు కడిగినాడు, లోపలికి తీసుకువెళ్ళినాడు. కూర్చొని భోజనం అయిన తర్వాత, అయ్యా తమరు సూర్యమండలానికి వెళ్ళి వచ్చినారు అని తమరి భార్య చెప్పినది. సూర్యమండలంలో ఏమి విశేషం ఉన్నది అని అడిగినాడు. అడిగితే అప్పుడు ఆయన అంటాడు, సూర్యమండలానికి వెళ్ళి వచ్చిన బ్రాహ్మణుడు, అక్కడ ఏమి విశేషం లేదు గనక అన్నీ విశేషాలే. ఏం విశేషాలు అనంటే 7 గుర్రములను గట్టినటువంటిది రథము. ఆ రథం పైన ఎక్కుతాడు సూర్యభగవానుడు. ఒక్కనాడన్నా ఆ రథం నుండి కిందికి దిగి ఇంటికి వెళ్ళి ఇంత స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ వచ్చి డ్యూటీలో కూర్చోవడం కాదు. ఆ రథం పైననే ఆయనకు సంబంధించిన వ్యవహారం అంతా సాగుతూ ఉంటుంది. అక్కడ సరస్సులు ఉంటాయి, సెలయేళ్ళు ఉంటాయి, వృక్షములు ఉంటాయి, వనములు ఉంటాయి, ఉపవనాలు ఉంటాయి. ఆయనను సంతోషపెట్టడం కోసం ఈ నాట్యగత్తలు ఉంటారు, సంగీతాన్ని చదివేటువంటి గంధర్వ స్త్రీలు ఉంటారు, అప్సరసలు ఉంటారు, సప్తఋషులు ఉంటారు. వీళ్ళంతా కూడా ఉద్యోగము చేసేటువంటి వాళ్ళు ఒక ఫ్యాక్టరీకి వెళితే ఆ ఉద్యోగాన్ని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టుగా ఒక్కొక్క ఋతువులో కొంతమంది, ఏ ఋతువులో సప్తఋషులు ఎవరుగా ఉంటారు, ఏ ఋతువులో గంధర్వులు ఎవరుంటారు, ఏ ఋతువులో ఎవరు వస్తారు, డ్యూటీ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళు. అంత విశాలమైనటువంటి రథము నడిస్తే అది ఎట్లా ఉంటుంది అంటే 4 చక్రాలు కాదు, 1 చక్రమే. నడిపేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని అనూరు అని అంటారు. శరీరం అంతా కూడా వాడికి ఉత్పత్తి అయినది తొడల నుండి కింది దాకా వాడికి శరీరం లేదు. వాడి తల్లికి వీడు పుట్టినాడు, కానీ మనిషిగా పుట్టలేదు, ఒక గుడ్డు పుట్టినది. 100 సంవత్సరాలైనా కానీ ఆ గుడ్డు పగలదు, దానిలోంచి పిల్లవాడు రాడు. ఎవడు మహాత్ముడు చెప్పినాడమ్మా, ఇది పగిలిన తర్వాత దీనిలోంచి మంచి పిల్లవాడు పుడతాడు నీకులే అన్నాడు. ఎదురు చూసినది 100 ఏళ్ళు అయినా రాలేదు, అందుకని ఆమెనే ఆ గుడ్డును పగలగొట్టినది. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు లోపల ఉన్న పిల్లవాడు, అమ్మా నా శరీరం అంతా ఉత్పత్తి అయినది తొడల నుండి కింది దాకా కాలేదు, 1 సంవత్సర కాలం నీవు ఆగితే నేను హాయిగా మొత్తం శరీరంతో వాడను కదా. బాధపడి సూర్యుని ప్రార్థన చేస్తే సూర్యుడు ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నాకు వీడు డ్రైవర్గా ఉంటాడులే అని సారథిగా పెట్టుకున్నాడు. అనూరు అని పేరు. శరీరంలో 1 అవయవం లేకపోయినా మనం ఎంతో ఇబ్బంది పడతాం. అటువంటిది తొడల నుండి కింది దాకా శరీరం లేనటువంటి వాడు రథాన్ని నడుపుతాడు. ఎంత వేగం అంటే వాయువేగం మనోవేగంతో ప్రయాణం అవుతుంది. ఉదయాచలము నుండి మొదలుకొని అస్తాచలం వరకు
ఎన్ని వేల కిలోమీటర్ల వేగంతో ఆ సూర్యుని యొక్క రథం ప్రయాణం అవుతూ ఉంటుంది. చలికాలంలో ఎట్లా ప్రయాణిస్తాడు, వానకాలంలో ఎట్లా ఆయనకు సంబంధించిన ప్రయాణం ఉంటుంది, అన్నీ మనకు కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు వ్యాస భగవానుడు. ఈ సందర్భంలో ఎంత వేగంగా వెళుతుంది, ఎందుకంటే వేగముకు సంబంధించినటువంటి హెచ్చు తగ్గులు మనకు ఈనాటి కాలంలో కూడా రోడ్ల పైన రాసి పెడతారు కదా, 30, 40, 100 అని. అక్కడ వెళితే 100 వేగంలోనే వెళ్ళాలి. సూర్యుడు కూడా చలికాలంలో ఎంత వేగంగా వెళ్ళాలి. మీరు చూస్తూనే ఉంటారు, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అప్పుడే సాయంత్రం అవుతూనే ఉంటుంది ఈ చలికాలంలో. అదే రాత్రి మాత్రం తొందరగా వెళ్ళిపోదు. 12, 1 గంటకు మళ్ళీ మనం ఎప్పటి వల్ల నిద్రలేస్తాము, ఎంతకు తెల్లవారదు. కారణం ఏమిటి అంటే ఆయా ఋతువులలో ఆయనకు సంబంధించినటువంటి గమనం అంతా వ్యవస్థ చేయబడినది. జగత్తులో ఎవ్వరూ వ్యవస్థను తప్పినా కానీ సూర్యుడు మాత్రము రేఖా మాత్రము కూడా ఆయనకు సంబంధించిన గమనాన్ని తప్పడు. ఒకవేళ ఆయనకు కొంచెం నాకు తలనొప్పి లేసినది, లేకపోతే జలుబు చేసినది అని చెప్పి ఆయన విశ్రాంతే తీసుకున్నాడు అనుకోండి, అన్ని యజ్ఞక్రియాకలాపాలన్నీ ఆగిపోతాయి. దేవతలు హాహాకారం చేస్తారు, ప్రజలు అల్లకల్లోలం అయిపోతారు. నిరంతరాయంగా కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు ఎంత గొప్పగా కీర్తింపబడుతున్నాడు సూర్యభగవానుడు. ఏమిటి విశేషము అని అన్నావు, ఇవన్నీ విశేషాలే. 7 గుర్రాలు వేగంగా పరిగెడుతుంటే ఒక చక్రముతో కూడుకున్నటువంటి రథం పైన ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇంకో విచిత్రం ఏమిటో తెలుసునా, 60,000 మంది వాలాఖిల్యులు అనేటువంటి పేరు గల ఋషులు. వాళ్ళంతా కూడా బొటన వేలు ఎంత ఉంటుందో అంత ఉంటారు శరీరం గలవాడు. సూర్యుని యొక్క రథం ప్రయాణమై అంత వేగంగా వెళుతుంటే ఆ రథానికి ఎదురుగా నిలబడి వెనకకు పరిగెడుతూ ఉంటారు వాళ్ళు. సూర్యుడు ఎంత గొప్పవాడో ఈ వాలకిల్లులు గొప్పవాడు. ముందుకు పరిగెత్తడం అంటే అందరూ చేస్తారు ఆ పని, వెనక్కు వాళ్ళు పరిగెడుతూ ఉంటారు అంత వేగంగా సూర్యుని స్తోత్రం. ఆయన స్తోత్రం చేయకుండా వాళ్ళు ఉండలేరు. సూర్యుడు ఎప్పుడు ఉంటే అప్పుడు ఆయన స్తోత్రం చేస్తూనే ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక విశేషం ఏమున్నది సూర్యమండలంలో అని అంటే, నేను వెళ్ళినాను, సూర్యునికి నమస్కారం చేసినాను, ఏవో నాకు సంబంధించిన 2 మాటలు అడిగినాను. ఇంతలో ఒక తేజస్సు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఈయన సూర్యుడేనా అని అనిపించేట్టుగా చూస్తూ ఉండగా నేను ఆ సూర్యుని దగ్గర దాకా వచ్చినాడు, అతనిలో లయమైపోయినాడు. ఆ తర్వాత నేను అడిగినాను సూర్యభగవాను, అయ్యా సూర్యుడైన నీవు ఇంకో చోట అట్లా ప్రత్యక్షమై మళ్ళీ నీలో నీవు లయమవుతూ ఉంటావా అని అంటే నవ్వి ఆ సూర్యుడు నాకు సమాధానం ఏం చెప్పినాడో తెలుసునా బ్రాహ్మణోత్తమ? వాడెవడో తెలుసునయ్యా బ్రాహ్మణ, ఉపనయనం చేసుకున్న నాటి నుండి చనిపోయేంత వరకు 3 పూటలు సంధ్యోపాసన చేస్తూ ఉన్నటువంటి వాడి ఆచారవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించినాడు, మరణించినాడు. ఇక సూర్యమండలానికి వచ్చి నాలో లయమైపోయినాడయ్యా అని చెప్పినాడు. అందుకని సూర్యుని యొక్క ఉపాసన చాలా శ్రేష్టమైనది. ఒకనాడు సుబ్రహ్మణ్య స్వామి కుమారుడు సూర్యునికి సంబంధించిన విషయాలన్నిటి కూడా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పినాడు. సూర్యమండలానికే వెళ్ళినాడు. వెళితే ఆయన కూడా ఒక విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూసినాడు. సూర్యమండలం అంతా పరిశీలన చేసినాడు. ఇంతలో ఒక తేజస్సు వస్తువు ఉన్నది ఆయన సమీపానికి. ఇదివరకేమో ఆ తేజస్సు వచ్చి ఇతనిలో లయమైపోయినది, కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఈ తేజస్సు వస్తూ ఉంటే ఎదురుగా వెళ్ళినాడు, చేతుల్లో చేయవేసినాడు, తీసుకుని వస్తున్నాడు, పూలు చల్లుతున్నాడు, పూల చల్లును వేసినాడు, తీసుకువచ్చినాడు. సింహాసనం పైన కూర్చున్నాడు. ఆ వచ్చినటువంటి వాడు సూర్యునికి నమస్కారం చేసినాడు, సూర్యునిలో లయమైపోయినాడు. ఒకటి కుమారస్వామి చూస్తూనే ఉన్నాడు ఆ సూర్యభగవాను. ఒక 5-10 నిమిషాలు జరిగిపోయినాయి. ఇంతలో ఇంకొక తేజస్సు వచ్చినది. మళ్ళీ అదే విధంగా వెళ్ళినాడు. 2 చేతుల్లో చేతులు కలిపినాడు, రావయ్యారా అని ఆదరంగా ఆహ్వానం చేసినాడు. పూలు జల్లుతున్నాడు, పూలహారం వేసినాడు. సింహాసనం పైన కూర్చోగానే ఇతను కూడా నమస్కారం చేసి సశరీరుడై ఆయనలో లయమైపోయినాడు. కుమారస్వామికి ఆశ్చర్యం కలిగినది. ఏమయ్యా సూర్య, ఈ సామాన్యంగా జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ నీకు నమస్కారం చేస్తారు. ఎవరు నమస్కారం చేస్తారు? రామచంద్రుడు నారాయణమూర్తి యొక్క అవతారం అవతరించి సూర్యునికి నీకు నమస్కారం చేసినాడు. కృష్ణుడు నమస్కరిస్తాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు నమస్కారం చేస్తారు. అటువంటిది నీవు ఒక పెద్ద వ్యక్తి వచ్చినట్టుగా ఎదురుగా వెళ్ళి ఆదరాన్ని చూపి చేతుల్లో చేయి వేసి పూలదండలు వేసి పూలు దల్లుతూ తీసుకువచ్చినావు.
వాడు వచ్చి నీలో ఏమైపోయినాడు, ఈ మొదటివాడు ఎవడయ్యా అని అడిగితే, యథార్థం చెప్తున్నానయ్యా, సూర్యభగవానుడు ఏమన్నాడు ఆయనతోటి అనంటే, నిజానికి ఇంతటి ప్రేమ ఇంతటి అనురాగము నాకు పుట్టినటువంటి పిల్లలపైన కూడా నేను చూపను. అమెరికాకు వెళ్ళినాడు అనుకోండి మన కొడుకు, వాడు 3-4 సంవత్సరాలకు కానీ రాడు. వస్తున్నాడు అని వాడు ఫోన్ చేయగానే మనం ఏం చేస్తాము, ఎక్కడైతే విమానం ఆగుతుందో అక్కడి దాకా వెళ్ళి విమానాశ్రయం దగ్గర రిసీవ్ చేసుకుంటాము. కొడుకు పైన అంత ప్రేమ ఉంటుంది సహజంగా. ఇప్పుడు సూర్యభగవానుడు ఏమంటున్నాడు అంటే, నా కొడుకైనటువంటి శనిదేవుని పైన కానీ, నా కుమారుడైనటువంటి యమధర్మరాజు పైన కానీ, యమునాదేవి పైన కానీ, అశ్విని దేవతల పైన కానీ నాకంత ప్రేమ లేదు. మరి ఇంత ప్రేమ వీడిపైన ఎందుకున్నది, వీడు చేసిన పుణ్యం ఏమిటి అని అంటే, ఆయన ఏమన్నాడు అనంటే, ప్రతిరోజు కూడా ఒక దేవాలయంలో, సూర్యుడనైనటువంటి నాకు సంబంధించిన దేవాలయంలో ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తూ ఉంటాడు అనంటే, అనేక మంది శ్రోతలను కూర్చుండబెట్టుకొని పురాణ ఇతిహాసాలను ప్రవచనం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడంటే నాకు చాలా ఇష్టము. మొదటి వాడు అయిపోయినాడు, మరి రెండో వాడు ఎవడయ్యా అన్నాడు. ఆయన పురాణాలు చెప్తుంటే విన్నటువంటి శ్రోత వాడు వచ్చి నాలో ఏమైపోయినాడు. శ్రోతలందరి చేత ఇట్లా చప్పట్లు కొట్టించేట్టుగా ఆయన కథలు రాస్తాడు వ్యాస భగవానుడు. ఏతావత తాత్పర్యం ఏమైనది, నారాయణమూర్తిని ఉపాసించాలి అని అంటే మనం బంగారు కిరీటాలు, రథాలు, నిన్న చోళభూపతి యొక్క కథను విన్నాం. లేదా భక్తితో కూడుకుని తులసి దళాలను తీసుకురావాలి, పురుష సూక్తమో లేకపోతే శ్రీ సూక్తమో విష్ణు సహస్రనామో పారాయణం చేయాలి. కానీ సూర్యభగవానుడు సంతోషపడాలి అని చెప్పారంటే ఏం చేయాలి అనంటే, పురాణాలు చెప్పాలి, పురాణాలు వినాలి, వింటే చాలు. ఇప్పుడు ఒక్కసారి మనం సూర్యుడిని అడుగుదాం, ఏమయ్యా సూర్య, నీకు నమస్కారము చేయకుండా, నీకు పూజను చేయకుండా, నీకు నివేదనాదులు ఏవీ చేయకుండా ఉంటే వాని గురించి ఇంత ఆదరమా, నీ కొడుకులపైన లేనటువంటి ప్రేమను కురిపించడమా అనంటే, సూర్యుడు అంటాడు, పురాణములు ఇతిహాసములు విన్నాడు అని అన్న తర్వాత, విన్నటువంటి వాడు ఎంతటి మూర్ఖుడైనా ఒకనాడు కాకపోతే ఒకనాడైనా ధర్మాన్ని ఆచరిస్తాడు, వాడు పరమధార్మికుడైపోతాడు, అందుకని వాడంటే నాకు ఇష్టము అన్నాడు. ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, సూర్యునికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఈ పురాణంలో మనకు వివరింపబడ్డాయి. సూర్యుని ఉద్దేశించి దీపాన్ని పెట్టడం, సూర్యుడే తేజస్సుతో కూడుకున్నవాడు, వానికి మనం దీపం పెడితే ఏమి సరిపోతుంది అని అనుకోకూడదు. సంవత్సర కాలము లేదా 2 సంవత్సరాలు జీవితం ఉన్నంత వరకు ఒక దీపాన్ని వెలిగించి, ఇది సూర్యుని కోసం నేను పెడుతున్నాను అని 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలు, సూర్యుడు చాలా సంతోషపడతాడు. ప్రతిరోజు మనం తినే సమయంలో ఒక్కసారి ఆ తినేటు కోసమై ఎన్ని వాయిలు మనం కలుపుకుంటామో, అన్నము, కూర, పప్పు మొదలైనటువంటి వడ్డించుకున్న తర్వాత ఆ అన్నాన్ని ఏదైతే ఉన్నదో తీసి తినడానికి ముందు ఇది సూర్యునికి, ఇది యమధర్మరాజుకు, ఇది చిత్రగుప్తుల వారికి అని 3 మెతుకులు పెడితే చాలు. మరణించిన తర్వాత మనం వాళ్ళ లోకానికి వెళ్ళము, యమలోకానికి వెళ్ళము. చిత్రగుప్త వ్రతకల్పము అని దానికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి వర్ణనం చేసినాడు వ్యాస భగవానుడు. ఎవడైతే తినే సమయంలో ప్రతిరోజు యముణ్ణి, తర్వాత సూర్యభగవానుణ్ణి, తర్వాత చిత్రగుప్తుణ్ణి స్మరణ చేసి వాళ్ళ కోసమే మెతుకులు మనం పెట్టినంత మాత్రాన వాళ్ళు వచ్చి వాటిని తీసుకొని ఎత్తకపోరు, మన ముందే ఉంటాయి అవి. ఏమయ్యా మరి అక్కడ పెట్టిన మెతుకులు నీవు తినలేదు, వాడిపైన ఎందుకింత వాత్సల్యము అనంటే, మాకు అవి అవసరం లేదయ్యా, తినే సమయంలో ప్రతిరోజు 2 పూటలు మమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకున్నాడు కదా, అందుకని వాడు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నేనే వాటిని చెప్పకుండా దాచిపెడతాను, వాడు చేసిన పుణ్యాలను మాత్రమే చెప్తాను అని చిత్రగుప్తుడు వాటిని చెప్తాడు, మిగతా వాటిని పక్కన పెడతాడు. అశ్వమేధాది క్రతువులను ఆచరించినటువంటి ఒక పెద్ద సోమయాజి వెళుతాడు యమలోకానికి. వెళితే అప్పుడు యమధర్మరాజు ముందు చిత్రగుప్తుడు ఆయనకు సంబంధించినటువంటి దర్శపూర్ణమాసాలు మొదలైనటువంటి యజ్ఞాగాది క్రతువులు చేసినటువంటి ఆ విషయాలు ఏమీ చెప్పడు. ఎందుకు చెప్పడం లేదయ్యా అనంటే, ఇన్ని యజ్ఞాగాది క్రతువులు ఆచరించినా కానీ తినే సమయంలో కనీసం ఒక్కనాడైనా మమ్మల్ని స్మరించి 2 మెతుకులు వాడు పెట్టలేదు, అందుకని వాడిని యమలోకానికి తీసుకువెళ్ళండి అని అంటాడట.
సూర్య భగవానుడికి ఈ విధమైనటువంటి వాత్సల్యం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాలు ఈ పురాణంలో కోకొల్లలుగా వర్ణించినాడు వ్యాస భగవానుడు. అందుకని ఆయనను పూజించే సమయంలో సప్తమి ఉపవాసాలు ఉండాలి. నారాయణమూర్తికి ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి, సూర్య భగవానికి ఇష్టమైనటువంటి తిథి ఏది అనంటే సప్తమి తిథి. ఈ సప్తమి తిథి నాడు ఉపవాసం ఉండడం ఎట్లా అనంటే లోకంలో ఇది చాలా అరుదైపోయినది. ఎవరు సప్తమి తిథి ఉపవాసం ఉండరు. మీలో ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ ఈ పురాణం విన్న తర్వాత మీరు ఉండవచ్చును, సామర్థ్యం ఉంటే. ఎందుకు సామర్థ్యం ఉంటే అనేటువంటి మాట అన్నాను అనేది మీరే వివరించిన తర్వాత తెలుసుకుంటారు. ఈ సప్తమి నాడు ఉపవాసం ఉండేటువంటి ఏ వ్రతం ఉన్నదో ఈ వ్రతం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఏ తిథి నుండి అంటే పంచమి తిథి నుండి ప్రారంభమవుతుంది. పంచమి నాడు ఒక పూట తినాలి, ప్రొద్దున, రాత్రి భోజనం చేయకూడదు, ఫలహారం కూడా చేయకూడదు. షష్ఠీ తిథి నాడు ఎవరైనా తీసుకువచ్చి అన్నం పెడితే తినాలి, ఆ 2 పూటల్లో ఎప్పుడైనా ఒక పూట. సప్తమి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలి. అష్టమి నాడు పొద్దున భోజనం చేయాలి, అష్టమి నాడు రాత్రి భోజనం చేయకూడదు. ఇంత కఠినం ఉంది. అందుకని ఇది ప్రసిద్ధిలోకి రాలేదు లోకంలో. అందుకని ఎవరైనా సామర్థ్యం ఉన్నవాడు ఉంటే ఈ ఉపవాసాన్ని స్వీకరించవచ్చు. మొదటి పంచమి నాడు ప్రొద్దున భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు. షష్ఠి నాడు అయాచితము, ఇస్తే భోజనం ఎవరన్నా చేయాలి, లేకపోతే ఉపవాసం ఉండాలి. సప్తమి నాడు శుద్ధోపవాసం ఉండాలి. అష్టమి నాడు ప్రొద్దున ఉపవసించి రాత్రిపూట భోజనాన్ని చేయకుండా ఉండాలి. పూజా విధానానికి వచ్చినప్పుడు జిల్లేడి పూలతో ఆయనను పూజించాలి, గన్నేరు పూలతో పూజించాలి, మందార పుష్పాలంటే ఆయనకు చాలా ఇష్టము, జిల్లేడి ఆకులతో పూజించాలి. అనేక జన్మల నుండి చేసినటువంటి మన పాపాలు తొలగిపోవాలి అని చెప్పనంటే మాఘమాసంలోని శుక్లపక్షాన వచ్చే సప్తమి, దాన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. రథ నిర్మాణాన్ని గురించి ఎంత వర్ణించినాడో. రథానికి సంబంధించిన ముగ్గును పెట్టాలి కదా, అది ఇక్కడ ప్రారంభం చేస్తే కరీంనగర్ దాకా అవుతుంది, అంత పెద్ద రథం అది. అసలు అందరి దేవతలలోకెల్లా పెద్ద రథం ఉన్నటువంటి దేవత ఎవరు అంటే సూర్యభగవానుడే. ఆయన రథము చాలా విశాలమైనటువంటిది. ఆనాడు రథానికి సంబంధించిన ముగ్గును పెట్టాలి రంగవల్లితో. రథము పైన దేవాలయాన్నే కనుక ఒకవేళ నిర్మించినట్టయితే వచ్చే ఫలం ఏమిటో వర్ణించినాడు. దేవాలయాన్ని నిర్మించాలి, దేవాలయానికి సంబంధించినటువంటి శుద్ధిని చేయాలి. సూర్యునికి సంబంధించినటువంటి ఏ దేవాలయం ఉన్నదో ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తే వచ్చేటువంటి ఫలం ఏమిటి? వ్యాస భగవానుడు మనకు ప్రేరణ కలిగించేట్టుగా కథలు రాస్తారు. పురాణాంతరంలో వర్ణించినాడు. యజ్ఞమాలి సుమాలి అని 2 అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ కూడా తండ్రి నుండి సంప్రాప్తమైనటువంటి ఆస్తి ఉన్నదో సగం సగం పంచుకున్నారు. కానీ యజ్ఞమాలి అనే పేరు గలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు తనకు వచ్చినటువంటి ఏ వాటా ఉన్నదో ఆ వాటానంతా కూడా తినడానికి తాగడానికి ఖర్చు చేసుకున్నాడు. ఈ రెండవ వాడు ఎవడైతే ఉన్నాడో వీడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకున్నాడు, ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. వీడేం చేస్తాడు, వచ్చి తండ్రి గారి ఆస్తిని నువ్వు నాకు సరిగ్గా పంచలేదు, నాకున్నటువంటి ఆస్తి అంతా కూడా నాశనం అయిపోయినది, ఇప్పుడున్న దాంట్లో నుంచి మళ్ళీ సగం నాకు వాటా ఇవ్వు అని అంటాడు. ఇక వీనితో అనవసరంగా లేని పేచి ఎందుకొని సగం మళ్ళీ తన దగ్గర ఉన్నది ఇచ్చినాడు. రెండవసారి కూడా ఇట్లానే ఖర్చు పెడుతుంటే చెప్పినాడు, ఒరే వచ్చినటువంటి ధనాన్ని రక్షించుకోవాలి, 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు మనం తినాలి, 1 రూపాయిని మనం దానం చేయాలి, ఇంకొక రూపాయిని మనం ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఉన్నదున్నట్టుగా మొత్తం తినకూడదు, కూర్చొని భోజనం చేస్తే గుట్టలు కూడా కరిగిపోతాయి. ఎన్ని ఉపదేశాలు చేసినా మళ్ళీ అదే పని చేసినాడు. కానీ ఇతను మాత్రము వచ్చినటువంటి ఆస్తి ఉన్నదో దీన్నంతా కూడా సమృద్ధిగా తండ్రి నుండి వచ్చినటువంటి ఆస్తి నేనెందుకు అనుభవించాలి అని భావించి తనకు చేతులు కాళ్ళు లేవా అని తాను ప్రత్యేకంగా సంపాదించుకొని తను సంపాదించినటువంటి ధనంతో తాను జీవనాన్ని కొనసాగిస్తూ తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆస్తి ఉన్నదో దాన్ని మాత్రము చెరువులు దవ్వించడము, తర్వాత బీద సాధులకు అన్నం పెట్టడము, వస్త్రాలను దానం చేయడము మొదలైన పనులన్నీ చేసినాడు. ఇది జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా వృద్ధులైపోయినారు. ఒకే సమయంలో 2 మరణించినారు, యజ్ఞమాలి సుమాలి. మరణించిన తర్వాత ఇద్దరినీ తీసుకుపోవడానికి 2 విమానాలు వచ్చినాయి. అందులో ఒక విమానం మాత్రము
విష్ణుమూర్తి దూతలినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకో దాంట్లో యమదూతలు ఉన్నారు. ఈయన కూర్చున్నాడు, సుమాలి హాయిగా పోతున్నాడు, ఈయనకు వింజామరులు వీచుతూ ఉన్నారు. ఆ పక్కన తన అన్నయ్య పోతూ ఉన్నాడు, వాడి విమానంలో కొరడాలతో కొడుతూ ఉన్నారు, ఆయుధాలతో హానిపరుస్తున్నారు దేహాన్ని. వాడు హాహాకారాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన విష్ణుదూతలను అడుగుతున్నాడు, అయ్యా నేను ఇంత సుఖంగా వెళుతున్నాను, మరి వాడు ఎందుకు అట్లా దుఃఖంగా వెళుతున్నాడు, అంత హింస పెడుతున్నారు ఆ యమదూతలు ఎందుకు అని అడిగితే, నీకు తెలియనిదేమున్నదయ్యా, వాడు బ్రతికి చచ్చేంత వరకు కూడా ఒక్కనాడైనా వాడు పుణ్యకార్యాలు చేసినాడా? అన్నీ పాపాలే చేసినాడు. కావున యమభటులు వాడిని తీసుకపోయి ఇంకా ఇక్కడ చూస్తున్నావు, తొవ్వలోనే వాడికి ఇంత సంస్కారం జరుగుతున్నది అని అంటే, ఇక యమలోకానికి వెళ్ళిన తర్వాత 28 విభాగాలు వీడి రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నాయి. అక్కడ ఒక కుంభీపాకము, ఒక సూచి ముఖము కాదు, అన్ని విభాగాల్లో వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. చాలా బాధ అనిపించినది. ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడు కదా. అందుకని ఇప్పుడు విష్ణుదూతలతో అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు నేను ఈ దుఃఖాన్ని అనుభవించేటువంటి మా అన్నయ్య దుఃఖాన్ని తొలగించి ఈయనకు ఉత్తమ లోకాలు వచ్చేందుకోసమే నేనేమైనా చేయవచ్చునా అన్నాడు. అంటే అప్పుడు ఆ విష్ణుదూతలు ఏమన్నారు అంటే, ఈ జన్మకు సంబంధించినటువంటి పుణ్యలేశంతో నీవే ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తావు, ఇప్పుడు అక్కడ యమలోకానికో లోకాన్ని తీసుకుపోయిన తర్వాత. కానీ గత జన్మలో నీవు చేసిన ఒక పుణ్యం ఉన్నది, ఆ పుణ్యంలో కొంత భాగం మాత్రం ఇస్తే వానికి ఉత్తమ లోకాలు వచ్చే అవకాశం ఉన్నది అని అన్నాడు. ఏమిటయ్యా కొంత భాగము అని అన్నాడు. అంటే విష్ణుదూతలు చెప్తూ అన్నారు, గత జన్మలో నీవు ఒక కిరాతకునిగా ఉండేవాడవు, అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉండేవాడవు. ఒకనాడు అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఒక స్త్రీ దొరికితే ఆ స్త్రీతో నీవు భోగాన్ని అనుభవించాలి అని అనుకున్నావు. ఎటు చూసినా కానీ అసలు నీకెక్కడా స్థలం దొరకలేదు. ఇంతలో ఒక దేవాలయం కనిపించినది. ఆ దేవాలయానికి వెళుతూ ఆమెను తీసుకుని వెళుతూ ఉన్నావు, కానీ అంతా అపరిశుభ్రంగా ఉన్నది. నీ పైన ఉన్నటువంటి ఉత్తరీయపు టంచుతో మొత్తం ఆ దేవాలయాన్నంతా కూడా శుభ్రపరిచినావు. ఇంతలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూచినారు, ఇక్కడేదో వీడు అపచారం చేయబోతున్నాడు అని భావించి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయినది. నీవు స్త్రీతో భోగాన్ని అనుభవించాలనేటువంటి నిమిత్తముగా దేవాలయాన్ని శుభ్రపరిచిన ఏ పుణ్యం ఉన్నదో ఆ పుణ్యంలో ఒక పావువంతు పుణ్యాన్ని నీవు సమర్పించినట్టయితే వానికి ఉత్తమ గతి లభిస్తుంది అనగానే అక్షతలు నీళ్లు తీసుకున్నాడు, వదిలిపెట్టినాడు. యమదూతలు మాయమైపోయినారు, విష్ణుదూతలు వచ్చినారు, వైకుంఠలోకానికి వాడిని తీసుకువెళుతున్నారయ్యా. ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఇక్కడ శుభ్రం లేదు, ఇక్కడ బూజున్నది, ఇక్కడ ఈ సరైనటువంటి వ్యవస్థ లేదు అని మనము దేవాలయాన్ని గురించి అనడం కాదు. ఆ దేవాలయానికి వెళ్ళిన తర్వాత దేవాలయాన్ని నేను శుభ్రపరుస్తాను అని ప్రతి భక్తుడు అనుకోవాలి. వ్యాసుడు అటువంటి కథలు రాసినాడు ఈ పురాణాల్లో. సిక్కులకు సంబంధించినటువంటి దేవాలయం ఉన్నది. కేదార్నాథ్ వెళుతుంటే కాలినడకన వెళుతారు వాళ్ళు. ఆలయంలోకి వెళ్ళగానే మొట్టమొదట వాళ్ళు చూసేది దేన్ని అంటే చీపురును చూస్తారు. 100 మంది వచ్చినారు అంటే 100 మంది చీపురు తీసుకొని మొత్తం ఆలయాన్నంతా ఊడుస్తారు. అక్కడ మరి నిజానికి ఏ చెత్తా చెదారము ఉండదు. ఉండకపోయినా సరే నా కర్తవ్యం ఇది, దేవాలయానికి వచ్చినాను, దేవాలయాన్ని నేను శుభ్రపరచాలి. కాశీకి వెళితే కాశీలో పెద్ద పెద్ద శ్రీమంతులు రాత్రి అయిన తర్వాత రాత్రిపూట హారతి అయితే వాళ్ళంతా కూడా వచ్చి చీపురుతో విశ్వనాథుని ఆలయం అంతా ఊడ్చి శుభ్రపరిచి ఆ చీపురుతో ఒక్కసారి వెన్నులో కొట్టుకుంటారు, శిరస్సు పైన కొట్టుకుంటారు. ఎందుకు అంటే అది మనకు సంబంధించిన ఇల్లు కాదు కదా, విశ్వనాథుని దర్బార్. ఎన్ని కోట్ల రూపాయలు మనం సంపాదించుకొని చలామణిలో ఉన్నా కానీ, వీడు పెద్ద శ్రీమంతుడు అని ఉన్నా కానీ ఆయన ఐశ్వర్యం కింద మనదేం ఐశ్వర్యము? మహాదేవునికి ఉన్న ఐశ్వర్యం ఏమిటి? అనంత బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి భూమి అంతా ఆయనదే. మనకుంటూ 2 ప్లాట్లు 3 ప్లాట్లు, ఒకటి కరీంనగర్లో, ఒకటి హైదరాబాద్లో, ఒకటి గుంటూరులో ఉండవచ్చును. లేకపోతే అమెరికాలో కూడా కొంచెం డబ్బు బాగా ఉంటే పెట్టుకుంటామేమో. కానీ పరమాత్మ మహాదేవునికి ఉండేటువంటి ఐశ్వర్యం ఎంత? అనంత బ్రహ్మాండాల్లో ఎంత భూమి ఉన్నదో, ఎంత గాలి ఉన్నదో, ఎంత తేజస్సు ఉన్నదో, ఎంత ఆకాశం ఉన్నదో అదంతా ఆయనకు సంబంధించిన ఆస్తే. ఇక మనం ఎంత ఆయన ముందు. అందుకని ఆయనకు సంబంధించినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించిన, ఆయనకు సంబంధించినటువంటి ఆలయాల్లోకి వెళ్ళి చీపురు పెట్టుకొని శుభ్రపరిచిన, ఆయనకు సంబంధించిన ఆలయానికి వెళ్ళి
అలకే గుడ్డతో ఒక్కసారి శుభ్రపరిచిన ముగ్గులు పెట్టిన, ఇక్కడ చెప్తాడు ఈ భవిష్య పురాణంలోనే, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్ళి అందరూ అన్ని పనులు చేసి కూర్చున్నారు, నాకేమీ లేదు కదా అని అనుకోకూడదు. దేవతల ముందు కూర్చొని 2 చేతులు జోడించి నీకు వచ్చినటువంటి రాగంతో ఏ స్తోత్రాన్నైనా సరే అక్కడ ఆ స్తోత్రాన్ని పఠించు. ఒకవేళ నీవు సంగీతమే చదువుకున్నావు అనుకో, చక్కని గానం చేసి ఆ భగవంతుడిని నీవు సంతోషపరచు. నాట్యం నేర్చుకుంటే నాట్యాన్ని చేయి. దీనివల్ల ఏం చేస్తాడు భగవంతుడు? చాలా సంతోషపడి నా ఆలయానికి వచ్చి పనులు చేసినాడు అని చెప్పి వాడు మనకు దివ్యమైనటువంటి పాపాలను పోగొట్టి ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని మనకిస్తాడు అనేటువంటి ఈ కథలు ఎన్నో చెప్పినాడు ఈ భవిష్య పురాణంలో. సూర్యునికి నివేదన చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కఠినమైనటువంటివి పెట్టకూడదు. ఒకవేళ కొబ్బరికాయ కొడతాం అనుకోండి, ఆయన తినలేడు పాపం. ఎందుకో తెలుసునా? దక్షిణ యొక్క యాగం అయినప్పుడు వీరభద్రుడు ఆయన పండ్లను విరగొట్టినాడు. అందుకని ఏవైనా మనం పెట్టదలుచుకుంటే తురిమి, కొబ్బరికాయను తురిమి అందులో పంచదార కూడా, అది మెత్తని పంచదార వేసి నివేదన చేయాలి. కఠినమైనటువంటి అప్పములు మొదలైనటువంటివి పెట్టకుండా సత్తు పిండి నైవేద్యం పెట్టాలి. గోధుమను బాణల్లో వేయించి దాన్ని గ్రైండర్ పట్టి దానిలో చక్కెర వేసి నెయ్యిని కలిపి అది నివేదన చేయాలి. ఈ విధంగా ఏ దేవతలకు ఏ విధమైనటువంటి పదార్థాలు ఇష్టమో దానివల్ల వాళ్ళు ఏది సంతోషపడతారు. పొద్దున మనం చెప్పుకున్నాం చతుర్థి కల్పంలో, చతుర్థి నాడు అందులో మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చతుర్థి నాడు గణపతి దేన్ని ఇష్టపడతాడు? లడ్డూలను. ఏమి లడ్డూలవి? తెల్లటి నువ్వులతో చేసిన లడ్డూలు, బెల్లముతో పాకం బట్టి చేయాలి అని విధానం కూడా రాస్తాడు. ఎన్ని నువ్వులు వేయాలి, ఎంత బెల్లం వేయాలి, దాంట్లో ఏమి చేయాలి అని. ఎంత విశేషం, ఎంత విచిత్రము! మన పైన ఆయనకున్నటువంటి వాత్సల్యం ఎంత గొప్పనైనటువంటిది. ఒక్క అడుగు మనం ముందుకు వేస్తున్నాము అంటే ఇది ఎట్లా వేయాలి అనే సందేహమే కనుక మనకు కలిగితే, రండిరా నా పురాణాల్లో చూడండి, మీకు సందేహాలని భంజనం అయిపోతాయి అని అంటాడు వ్యాస భగవానుడు. ఒకనికి ఈ విధంగా సూర్యునికి సంబంధించినటువంటి కల్పం విస్తారంగా వర్ణిస్తాడు. మిగతా ఆయా తిథులకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పుతూ ఈ భవిష్య పురాణంలో ఆయా దేవతలకు సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి వర్ణన చేస్తూ ఉపాఖ్యానాలు ఎన్నో సుందరమైనటువంటి కథలు చెప్తారు. చిన్నపిల్లలు మారాన్ చేస్తుంటే వాళ్ళను సంతోషపరచడానికి పెద్దవాళ్ళు కథలు చెప్తే వాళ్ళు అనుకుంటూ నిద్రలు పోతారో, సంతోషంగా ఆనందంగా ఉంటారో అటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఏ కథను తాను చెప్పినా కానీ అది ఆ కథను విన్నటువంటి వానికి ఒక ధర్మ బీజము నాటుతాడు వ్యాస భగవానుడు. ఆ కథను చెబుతూ కథలో నాయన ఇగో ఇదిరా ఇంట్లో ఈ కథలో ఉన్నటువంటి ధర్మము, ఈ ధర్మాన్ని నీవు పాటించు అనే విషయాన్ని తెలియజేస్తాడు. చాలా కృషి చేసి ఎంతో గొప్పనైనటువంటి విద్యలు వాడి సమీపంలో ఉన్నప్పటికీ కూడా జీవిక లేదు. అందుకని సర్వం సహా భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాజ చక్రవర్తి దగ్గరికి వెళ్ళినాడు. అయ్యా నాకు సంబంధించినటువంటి యోగ్యతలు ఇవి అని తన పత్రాలన్నీ చూపినాడు. అప్పుడు ఆ రాజుగారి వీనికి యోగ్యతలు బాగా ఉన్నాయని గమనించి, నా ద్వారదేశంలో నీవు ద్వారపాలకునిగా ఉండు, నీకు 1000 బంగారు నాణాలు ఇస్తూ ఉంటాను నెలకొకసారి అన్నాడు. వాడు ఉద్యోగం వచ్చినందుకు సంతోషపడ్డాడు. భార్యా పిల్లలతో అక్కడ కాపురం పెట్టినాడు. కానీ కొత్తగా ఉద్యోగంలో చేరిన వానికి ఇచ్చినటువంటి ఏ ఉద్యోగం ఉన్నది చాలా ప్రధానమైనది. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వకూడదు. మరి వాడి పరిచయం ఎక్కువగా లేకున్నప్పటికీ కూడా నేను ఈ విధంగా వానికి ఉద్యోగాన్ని ఇచ్చినాను అని ఒక గూఢచారిని నియమించినాడు వాడిపైన. 1000 బంగారు నాణాలు ఇస్తూ ఉండగా ఒక 3-4 నెలలు గడిచిపోయిన తర్వాత నేనిచ్చేటువంటి 1000 బంగారు నాణాలను వీడేం చేస్తున్నాడు చెప్పురా అని అడిగినాడు ఈ గూఢచారిని. అడిగితే ఆ గూఢచారి అన్నాడు, అయ్యా అందులో నుండి 2-3 బంగారు నాణాలు మాత్రమే వాడి ఇంటికి వాడుకుంటూ మిగతా బంగారు నాణాలన్నీ కూడా ఈ రాజ్యంలో ఉన్నటువంటి బీద సాధులకు పంచిపెడుతూ అన్నపానీయాలను వాడు అందజేస్తూ ఉన్నాడు అని చెప్పినాడు. రాజుగారు చాలా సంతోషపడ్డాడు. రెట్టింపు వానికి జీతం ఇవ్వడం ప్రారంభించినాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఒకనాడు భయంకరమైనటువంటి వర్షం పడ్డది. ఆ వర్షం పడుతుంటే రాత్రి అయినది. రాత్రిపూట సభ అంతా కూడా అయిపోయిన తర్వాత రాజుగారు సింహాసనం పైన కూర్చొని ఉండగా ఒక ఆర్తనాదం వినవస్తున్నది. ఒక స్త్రీకి సంబంధించినటువంటి ఏడుపు.
భారతదేశంలో ఉన్నటువంటి వీడి సమీపానికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు రాజుగారు. ఏమిరా, ఏదో ఆర్తనాదం వినవస్తున్నది, ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉన్నది. నేను రాజ్యాన్ని పరిపాలించే సమయంలో నా రాజ్యంలో ఎవరు కూడా దుఃఖాన్ని అనుభవించకూడదు, ఎందుకు ఏడుస్తున్నదో అడిగిరాపో అనగానే బయలుదేరి వెళ్ళినాడు. కానీ అతని పైన ఈయనకు ఇంకా అనుమానం పోలేదు. వేరే వేషం వేసుకున్నటువంటి వాడి రాజుగారు కూడా ఆయన వెంట వెళ్ళినాడు. చెట్టు చాటు నుండి చూస్తున్నాడు. వెళ్ళే వరకు ఒక చెట్టు కింద ఒక స్త్రీ కూర్చొని ఏడుస్తూ ఉన్నది, ఆ వానలో నానుతూ. ఎందుకమ్మా నీవు ఏడుస్తూ ఉన్నావు అని అడిగినాడు ఈ ద్వారపాలకుడు. వెళ్ళి అడిగితే ఆమె ఏమన్నది అంటే, నేను ఈ రాజుగారు పరిపాలించేటువంటి రాజ్యానికి సంబంధించిన రాజ్యలక్ష్మిని, మరి ఎందుకు ఏడుస్తున్నావు, ఏం అధర్మం జరిగినది ఇక్కడ అనంటే,